హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో తెలంగాణలో జరిగిన టెట్ ఎగ్జామ్ జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే పేపర్ 1లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అయితే జస్ట్ ఫర్ కీ పర్పస్ కాదు, యాక్చువల్గా క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, ఒకవేళ ఇదే ఎస్జిటి పేపర్ కనుక ఇస్తే ఇలాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా మార్చి ఇవ్వడానికి ఛాన్స్ ఉందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను. సో జస్ట్ ఫర్ ద కీ పర్పస్ అయితే మాత్రం ఈ వీడియో మీరు చూడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు కీ చూసుంటారు. అసలు క్వశ్చన్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎలా అప్గ్రేడ్ చేసి ఇవ్వచ్చు అన్నది పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఓరల్గా చెప్పి ఉన్నాయి కాబట్టి వీలైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నేను పికప్ చేసుకునేది సెట్ సి పేపర్ 1 నుంచి సెట్ సి పేపర్ పికప్ చేసుకున్నాను. దీంట్లో ఇచ్చిన మ్యాథ్స్ కంటెంట్లో 91st క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్, కింద ఇచ్చిన వాటిలో అసత్య వాక్యం ఏంటి అని ఇచ్చారు. నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్ అంటే అన్ని గాలిపటాలు సమచతుర్భుజాలు. సో ఈ చిన్న విషయం మీరు అబ్జర్వ్ చేస్తే కైట్ అంటే మనం ఎలా కన్సిడర్ చేస్తాము, ఇలా కన్సిడర్ చేస్తాం. డయాగ్రామ్ కూడా అంటే అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అని కన్సిడర్ చేస్తాం. సో కైట్ అనగానే అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్, బట్ రాంబస్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అవుతుంది. సో ఈ కైట్ రాంబస్ కావాలి అంటే ఖచ్చితంగా అన్ని సైడ్స్ ఈక్వల్ కావాలి. సో వాళ్ళు ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్ అంటున్నారు, కుదరదు. బట్ ఆల్ రాంబసెస్ ఆర్ కైట్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సో సెకండ్ వన్, ఆల్ రాంబసెస్ ఆర్ కైట్స్, ఈ రెండు ఒకదానికొకటి కంప్లీట్గా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లాగా కనపడతాయి. ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్, ఆల్ రాంబసెస్ ఆర్ కైట్స్. సో మొదటిది తప్పు, రెండోది కరెక్ట్. థర్డ్ అండ్ ఫోర్త్ కూడా ఒకసారి చూద్దాం. ఆల్ రాంబసెస్ ఆర్ పారలోగ్రామ్స్. రాంబస్ అంటే మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటే ఇలా కన్సిడర్ చేస్తాం. సో ఆల్ కైట్స్ అనేవి ఆల్ రాంబసెస్ అనేవి కైట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఆల్ రాంబసెస్ ఆర్ పారలోగ్రామ్స్ లాగా కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్ స్క్వేర్స్ ఆర్ రాంబసెస్ అండ్ రెక్టాంగిల్స్. స్క్వేర్ తీసుకుంటే స్క్వేర్ కి సంబంధించిన ఆల్ ప్రాపర్టీస్ మనం ఒక్కసారి రికాల్ చేసుకుంటే ప్రతి స్క్వేర్ రాంబస్ అవుతుంది. ఎందుకంటే రాంబస్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి. ఎస్, ఇక్కడ ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ప్రతి స్క్వేర్ రెక్టాంగిల్ కూడా అవుతుంది. రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. ఆల్ యాంగిల్స్ 90 degrees ఉండాలి. అది సాటిస్ఫై చేస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ లో ఎక్సెప్ట్ ఫస్ట్ వన్, మిగిలినవన్నీ కరెక్ట్ కాబట్టి సో ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ వన్ అవుతుంది, ఆల్ కైట్స్ ఆర్ రాంబసెస్ అని. సో జస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ మీద ఈవెన్ పేపర్ 2లో కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగారు. సో ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయము. ప్రాపర్టీస్ మీద మీకు ఎంత కమాండ్ ఉంటుంది అన్న దాని మీదే ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు. కమింగ్ టు ద 92nd క్వశ్చన్. సో ఇక్కడ నుంచి మనకి క్యాలిక్యులేషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి ఏమి ఇచ్చారంటే 2 ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఐసాస్ట్రస్ ట్రయాంగిల్. సో ఒక ఐసాస్ట్రస్ ట్రయాంగిల్ ఇలా ఇచ్చి సో జస్ట్ 2 ఈక్వల్ సైడ్స్ ఆర్ 5 and 5 అన్నారు, అండ్ అన్ఈక్వల్ సైడ్ వచ్చేసి 4 అన్నారు. దెన్ వాట్ ఈస్ ద హాఫ్ పెరిమీటర్, చుట్టుకొలతలో సగం ఎంత. చాలా చిన్న ప్రాబ్లమే, పేపర్ 1 కాబట్టి ఇలా ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెరిమీటర్ లేదా చుట్టుకొలత ఏమవుతుంది, 14 అవుతుంది. పెరిమీటర్ 14 అవుతుంది. ఎస్, విచ్ ఈస్ నథింగ్ బట్ 7. ఎస్ స్టాండ్స్ ఫర్ సెమీ పెరిమీటర్, చుట్టుకొలతలో సగం. అయితే ఈ క్వశ్చన్స్ ఇలాగే ఇవ్వాలంటే రకరకాలుగా మార్చి ఇవ్వచ్చు. ఇది ఐసాస్ట్రస్ ట్రయాంగిల్ కానీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కానీ, కొన్నిసార్లు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని చెప్తూ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క హైట్ సపోజ్ ఒక 10 centimeters అని అన్నారనుకోండి, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. చూడండి, జస్ట్ ఇదే కాన్సెప్ట్, పెరిమీటర్స్, ట్రయాంగిల్ ప్రాపర్టీస్, వీటి మీద నార్మల్ గా మీకు కనబడుతున్న క్వశ్చన్. ఒకవేళ ఇదే కాన్సెప్ట్ నుంచి డిఎస్సిలో కనుక క్వశ్చన్ ఇవ్వాల్సి వస్తే ఒక్కసారి నేను ఏమడుతున్నాను చూడండి. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజంలో ఎత్తు 10 centimeters అయితే పెరిమీటర్ ఎంత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది హైట్ ఈక్వల్ టు √3/2 ఇంటూ సైడ్ అన్న విషయం మనకు తెలియాలి. సో అప్పుడు హైట్ వచ్చేసి 10, √3/2 ఇంటూ సైడ్ అనుకుందాం. ఇది ట్రాన్స్పోజ్ చేస్తే 20/√3 వచ్చేసి సైడ్ అవుతుంది. వాళ్ళకి కావాల్సింది పెరిమీటర్ కదా. సో పెరిమీటర్ అంటే ఆల్ ద 3 sides ఈక్వల్గా ఉంటాయి కాబట్టి జస్ట్ ఇంటూ 3 చేస్తే చాలు. సో ఇంటూ 3 చేస్తే 60/√3. ఒకవేళ దీన్ని ఇలా ఇస్తే ఇలా నోటీస్ చేస్తాం, దీన్ని రేషనలైజ్ చేస్తే 60√3 డివైడెడ్ బై 3 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 20√3. 20√3 అనేది పెరిమీటర్ అవుతుంది. సో నార్మల్గా అడిగే క్వశ్చన్ ఇది. ఓకే, మనం సాల్వ్ చేస్తాం, ఆన్సర్ వచ్చింది, హ్యాపీ.
బట్ ఈ క్వశ్చన్ ఇలాగే ఎందుకు అడగాలి, ఒకవేళ ఇన్ కేస్ ఇదే కాన్సెప్ట్ నుంచి డిఎస్సిలో కనుక క్వశ్చన్ వస్తే ఎలా అడుగుతారు అన్న క్లారిటీ ప్రతి క్వశ్చన్ దగ్గర మీరు రైస్ చేస్తే ఈజీగా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అన్నది మీకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా కేవలం క్వశ్చన్ ఆన్సర్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా అప్గ్రేడేషన్, క్వశ్చన్స్ని ఇలా కాకుండా ఇంకా ఎలా అడుగుతారు, ఏదైనా మార్చి అడగడానికి ఛాన్స్ ఉందా అని కూడా మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నా కమింగ్ టు ద అనదర్ వన్, యాక్చువల్గా ఈ క్వశ్చన్కి ఆప్షన్స్ తప్పించారు. సో సింపుల్గా వాళ్ళు అడిగింది 1.07 93rd క్వశ్చన్ ఇంటూ 0.02 ఈక్వల్ టు డాష్ అని ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ఆఫ్ కోర్స్ మేబీ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, మేబీ మీకు దీనికి యాడ్ స్కోర్ కంపల్సరీ ఉంటుంది. సో 1.0014, 2.14 అండ్ 1.014 అండ్ 2.014 అని ఇచ్చారు. సో మీరు మల్టిప్లై చేస్తున్నప్పుడు అప్పు మనకి ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. మీరు పాయింట్స్ తీసేసి రాసుకుంటే ఇది 107 అవుతుంది, ఇది 2 అవుతుంది. పాయింట్స్ తీసేసి రాసుకుంటే ఇప్పుడు మల్టిప్లై చేయండి, ఇది వచ్చేసి ఏమవుతుంది 214 అవుతుంది. మనకి ఇక్కడ 2 డిజిట్స్ కనపడుతున్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ కనపడుతున్నాయి, అంటే ఆన్సర్ లో టోటల్ 4 డిజిట్స్ కనపడాలి. 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 0 పెట్టుకొని మళ్ళీ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం. సో 0.0214 అనేది కరెక్ట్ ఆన్సర్. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ లో ఈ ఆప్షన్ లేదు కాబట్టి డెఫినెట్ గా దీనికి యాడ్ స్కోర్ పడే అవకాశం ఉంది. సో ఇలా డెసిమల్స్ మీద నాట్ ఓన్లీ మల్టిప్లికేషన్ చాలా ఈజీగా కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. సో ఇది చూడడానికి చాలా సింపుల్ కనపడుతుంది, కానీ కొన్నిసార్లు ఇలా ఇస్తూ ఉంటారు 2023 ప్లస్ 2.023 ప్లస్ సారీ ఇక్కడ పాయింట్ పెట్టుకుంటారు 202.3 20.23 ప్లస్ 2.023 ప్లస్ 0.2023 యాడ్ చేయండి అంటారు. చూడ్డానికి అంతా ఒకటే నెంబర్స్ లాగా కనబడుతున్నాయి, కానీ మీరు ఎంత జాగ్రత్తగా యాడ్ చేస్తారు అన్నది చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ కాస్త కాన్ఫిడెంట్ గా చేయగలిగితే ఇది చాలా ఈజీ ప్రాబ్లం, బట్ కాస్త టెన్షన్ పడ్డారంటే ఈజీగా మిస్టేక్ పోతుంది. ఇది ఓవరాల్ గా చేయడం కంటే ఒకదానికి ఒకటి వేసుకొని తప్పేం లేదు. మరి చిన్నపిల్లలు చేసేటట్టు చేయడం ఏంటని మీకు డౌట్ రావచ్చు, బట్ మిస్టేక్ పోకుండా కాన్ఫిడెంట్ గా చేయాలంటే ఒకదానికి ఒకటి వేసుకొని రావచ్చు. సో డెసిమల్స్ లో ఒకవేళ ఇన్ కేస్ ఈ ఎగ్జామ్ టెట్ పేపర్ నుంచి కాకుండా డిఎస్సిలో ఇదే కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ అడిగితే ఇలా కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా పాయింట్స్ ని మార్చి అడుగుతూ, సో డెఫినెట్ గా క్లియర్ అబ్జర్వేషన్ అండ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు కాస్త ఓపిక్ గా క్యాలిక్యులేషన్స్ చేయగలిగితే ఇలాంటివన్నీ కాన్ఫిడెంట్ గా సాల్వ్ చేయొచ్చు మీరు. సో నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 94th వన్. వాట్ 40% ఆఫ్ సమ్ నెంబర్ తెలియదు. 40% ఆఫ్ ఎ నెంబర్ ఇస్ 600. దెన్ వాట్ ఈస్ దట్ నంబర్? ఒక సంఖ్యలో 40% 600కి సమానమైతే దెన్ వాట్ ఈస్ దట్ నంబర్ అని అడిగారు. సో సింపుల్ గా ఇక్కడ 40% ఆఫ్ నెంబర్ దగ్గర ఎక్స్పెక్ట్ చేశాను. 40% అంటే 40/100 కదా, ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 600, ఎక్స్ ఈక్వల్ టు 600 ఇంటూ 100/40. సో తీసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4 1 4 150 సార్. సో యూఆర్ గోయింగ్ టు గెట్ 1500. అఫ్ కోర్స్ జనరల్గా పర్సంటేజెస్ చాలా మంది షార్ట్ కట్స్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, నథింగ్ రాంగ్, బట్ ప్రాపర్ మెథడ్ చెప్పాను నేను. షార్ట్ కట్స్ అంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క రకంగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈవెన్ నేను కూడా దాంట్లో కాన్ఫిడెంట్ కాదు. రెగ్యులర్ మెథడ్స్కి నేను జనరల్గా ప్రిఫర్ చేస్తూ ఉంటాను బీయింగ్ మ్యాథ్స్ టీచర్. సో ఇది 94th క్వశ్చన్. అండ్ దెన్ ఇలా రకరకాలుగా పర్సంటేజెస్లో కూడా రకరకాల క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ 40% ఆఫ్ ఎక్స్ అనే కాకుండా మేబీ 40% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 40% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు సో అండ్ సో అని, నాట్ ఓన్లీ 600 ఇలా సింపుల్గా ఇవ్వకుండా వేరే దాన్ని కంపేర్ చేస్తూ కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. పర్సంటేజెస్ కానీ అలాగే ఈ ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాబ్లమ్స్లో కానీ చాలా మంది షార్ట్ కట్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు, బట్ రెగ్యులర్ మెథడ్స్ అనేవి ఖచ్చితంగా మీ కమాండ్ని పెంచుతాయి. నా కమింగ్ టు 95th క్వశ్చన్, పైథాగరన్ ట్రిప్లెట్స్ గురించి మీకు అందరికీ ఐడియా ఉంటుంది. వాళ్ళు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్ ఇచ్చి 9 12 15 అలాగే 10 24 25 15 37 39 12 48 50 ఇలా ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ పైథాగరన్ ట్రిప్లెట్ అన్నారు. పైథాగరన్ ట్రిప్లెట్ మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒక రైట్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేస్తే రైట్ ట్రయాంగిల్కి సంబంధించిన సైడ్స్ ఇంటీజర్స్ అయినప్పుడు ఆ 3 ఇంటీజర్స్ని మనము
పైథాగరస్ ట్రిప్లెట్ అని పిలుస్తాం. అండ్ పైథాగరస్ థీరం ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ సాటిస్ఫై కావాలి. సో ఇప్పుడు ప్రతిదానికి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సిందేనా అని మీకు డౌట్ రావచ్చు. థింగ్ ఏంటంటే మినిమం ఒక 10 పైథాగరస్ ట్రిప్లెట్స్ అయినా ఇనీషియల్గా స్టార్టింగ్ నుంచి 3, 4, 5 అనేది ఫస్ట్ పైథాగరస్ ట్రిప్లెట్. 3:4:5 లో ఉండే ఏ నెంబర్స్ అయినా మీకు పైథాగరస్ ట్రిప్లెట్ అవుతాయి. 3:4:5 మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి 3 క్యాన్సిల్ చేస్తే 3తో 3:4:5 లోనే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇది పైథాగరస్ ట్రిప్లెట్ అవుతుంది. 9 స్క్వేర్ 81 అవుతుంది, 12 స్క్వేర్ 144 అవుతుంది, 15 స్క్వేర్ 225 అవుతుంది. యాడ్ చేస్తే మీకు 225 వచ్చు. అంటే స్క్వేర్ ఆఫ్ 9 అండ్ స్క్వేర్ ఆఫ్ 12 సమ్ చేస్తే 15 స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. అండ్ రిమెంబర్ 3:4:5 లో ఉండే ఏ నంబర్స్ అయినా పైథాగరస్ ట్రిప్లెట్ అవుతాయి. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తున్నప్పుడు ఇనీషియల్ రేషియోస్, నేను అందుకే అన్నాను మినిమం ఒక 10 డిఫరెంట్ పైథాగరస్ ట్రిప్లెట్స్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే, అట్లీస్ట్ చూడగానే ఐడెంటిఫై చేయగలిగితే ఆ నెంబర్స్ అయినా లేకపోతే వాటి రేషియోలో ఉండే నెంబర్స్ అయినా ఈజీగా పైథాగరస్ ట్రిప్లెట్స్ అవుతాయా కాదా చెక్ చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ 8th క్లాస్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ అనే టాపిక్ లో కూడా మీకు పైథాగరస్ ట్రిప్లెట్స్ మీద ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ కనపడతాయి. ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చి పైథాగరస్ ట్రిప్లెట్ కనుక్కోమని అని అడగడం కాకుండా, ఒకవేళ ఇదే టాపిక్ నుంచి డిఎస్సిలో కనుక క్వశ్చన్ అడిగితే ఒక నెంబర్ ఇచ్చి 1 నెంబర్ ఇచ్చి పైథాగరస్ ట్రిప్లెట్ కనుక్కోండి. వాట్ ఆర్ ద అదర్ 2 మెంబర్స్ ఆఫ్ పైథాగరస్ ట్రిప్లెట్? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2m m² - 1 m² + 1 అనేది పైథాగరస్ ట్రిప్లెట్ యొక్క వన్ ఆఫ్ ది జనరల్ ఫార్మ్. అంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ కి జనరల్ ఫార్మ్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇక్కడ m ప్లేస్ లో ఏదైనా నెంబర్ పెట్టుకుంటే వచ్చే ప్రతిదీ పైథాగరస్ ట్రిప్లెట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా, సో ఇప్పుడు మేబీ ద 10 ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ పైథాగరస్ ట్రిప్లెట్, దెన్ వాట్ ఆర్ ది అదర్ 2 నెంబర్స్ అని అడిగారు అనుకోండి. ఈ మూడిట్లో చిన్న నెంబర్ 10 అయితే అదర్ 2 నెంబర్స్ ఏంటి అని అడిగారు. సో ఇప్పుడు 2m = 10 తీసుకుంటే m = 5 అవుతుంది. m = 5 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 5 స్క్వేర్ అంటే 25 - 1 ఇది 10 అనుకుందాం, ఇది 24 అవుతుంది, ఇది 26 అవుతుంది. సో ఒక నెంబర్ ఇస్తే పైథాగరస్ ట్రిప్లెట్ కనుక్కోవడం కూడా 8th క్లాస్లోనే ఉంది. మీరు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు అప్ టు 8th క్లాస్ వరకు మ్యాథ్స్ కన్సిడర్ చేస్తారు కాబట్టి పైథాగరస్ ట్రిప్లెట్ అనేది టెట్లో కనపడుతున్న ప్రాబ్లం. ఒకవేళ దీన్ని ఇంకొంచెం అప్గ్రేడ్ చేసి ఇంకొంచెం టఫ్గా మార్చి డిఎస్సికి అడగాల్సి వస్తే ఇలా అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇది ఈవెన్ నెంబర్ అయితే దీనికి ఈక్వేట్ చేసాం, మరి ఆడ్ నెంబర్ అయితే పరిస్థితి ఏంటి అని. ఆడ్ నెంబర్ అయినప్పుడు m² - 1/2 m² + 1/2 కూడా తీసుకుంటాం. కాస్త డీప్గా పైథాగరస్ ట్రిప్లెట్ గురించి కూడా తెలుసుకోవడం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మంచిది కూడా. మీకు క్వశ్చన్స్ ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. ఇలా ప్రతి క్వశ్చన్కి కేవలం క్వశ్చన్ చూసామా ఆన్సర్ టిక్ పెట్టుకున్నామని కాకుండా ఈ క్వశ్చన్స్ ఇంకా ఇంకా బెటర్గా ఏమి ఇవ్వచ్చు అన్నది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అలాగే ఇక్కడ డెసిమల్స్లోనే కొన్ని నెంబర్స్ ఇచ్చారు. 9.631, 9.694, 9.109 అండ్ 9.504. వాళ్ళు అడిగింది వాట్ ఈస్ ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఆల్ దీస్ డెసిమల్స్. డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు ఇది చాలా చిన్న విషయం, మీతో డిస్కస్ చేయాల్సిన విషయం కూడా కాదు. సో డిసెండింగ్ ఆర్డర్ అన్నప్పుడు మీకు చూస్తే ఆల్మోస్ట్ అన్ని 9తోనే స్టార్ట్ అయ్యాయి కాబట్టి కాసేపు ఈ పాయింట్స్ తీసేస్తే ఇది నార్మల్ 4 డిజిట్ నెంబర్స్ లాగా కనబడుతున్నాయి. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ కన్సిడర్ చేస్తాం కాబట్టి బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ వరకు. వీటన్నిటిలో బిగ్ నెంబర్ ఏమవుతుంది మీకు, ఇది బిగ్ నెంబర్ అవుతుంది, ఇది ఫస్ట్ 1 అవుతుంది, ఇది సెకండ్ 1 అవుతుంది, ఇది థర్డ్ 1 అవుతుంది, ఇది ఫోర్త్ 1 అవుతుంది. సో డిసెండింగ్ ఆర్డర్. సో మేబీ డెసిమల్స్ కొన్నిచ్చి ఇలా డిసెండింగ్ ఆర్డర్ అడుగుతున్నప్పుడు మరీ ఇంత సింపుల్గా డైరెక్ట్గా కనపడేలాగా కాకుండా ఈజీగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా అడగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4.109 ఇలా అండ్ 4.00109 ఇలా. ఇది రిమూవ్ చేసేటప్పుడు పాయింట్ తీసేటప్పుడు ఇది పెద్ద నెంబర్ లాగా కనపడుతుంది, ఇది చిన్న నెంబర్ లాగా కనపడుతుంది. ఇక్కడ మీరు కంపేర్ చేస్తున్నప్పుడు అంటే డెసిమల్స్ ని కంపేర్ చేస్తున్నప్పుడు లైక్ డెసిమల్స్ అంటే పాయింట్ తర్వాత ఒకే సంఖ్య గల అంకెలు. అంటే ఇప్పుడు ఇక్కడ అన్ని చూస్తే ప్రతి చోట మీకు 3 డిజిట్సే కనపడుతున్నాయి కాబట్టి ఈజీగా నేను పాయింట్ తీసేయగలిగాను. కొన్నిసార్లు మీకు 6.1, 6.109 ఇలా చూడండి. ఇప్పుడు మీరు పాయింట్ తీసేసారనుకోండి
తీసేసేటప్పుడు ఇది పెద్ద కనపడుతుంది, ఇది చిన్న కనపడుతుంది. యాక్చువల్గా ఇది నిజంగా చిన్నదా పెద్దదా అనేది మీకు తెలియాలి అంటే సో మీకు ఖచ్చితంగా ఇట్లా జీరోస్ పెట్టుకోవాలి. ఇలా జీరోస్ పెట్టుకున్నప్పుడు ఎస్ ఇది చిన్న కనపడుతుంది, ఇది ఖచ్చితంగా మీకు తెలియాలి. ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 ఉందనుకోండి, 6.2 ఉందనుకోండి, ఇది 6.109 అనుకోండి. నేను చెప్పాను కదా మీరు పాయింట్ రిమూవ్ చేశారనుకో, అప్పుడేమో అది 6109 కనపడుతుంది, ఇది వచ్చేసి 62 కనపడుతుంది. ఇది చిన్నదేమో అనుకుంటాం మనం, బట్ మీరు పాయింట్ రిమూవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా లైక్ డెసిమల్లోకి అంటే నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద పాయింట్ అన్నది ఖచ్చితంగా ఇంపార్టెంట్ విషయం. అది అలా చేసుకున్న తర్వాతే పాయింట్ రిమూవ్ చేస్తే మీరు కంపేర్ చేయడానికైనా క్యాలిక్యులేషన్స్ చేయడానికైనా ఈజీగా ఉంటుంది. సో ఇలా ఈజీగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా క్వశ్చన్స్ ఇవ్వచ్చు. సో డెసిమల్స్ ఏముంటుందిలే జస్ట్ యాడింగ్ సబ్ట్రాక్టింగ్ మహా అంటే కంపారిజన్ లేదా డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఆర్డర్ అని అనుకుంటూ ఉంటారు. బట్ స్టిల్ దీంట్లో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేలాగా క్వశ్చన్స్ ఇవ్వచ్చు, అది మీరు నోటీస్ చేయాలి. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, సారీ ఇది 96th క్వశ్చన్ చెప్పింది. నా కమింగ్ టు ద 97th క్వశ్చన్. సో డిఫరెంట్ టెంపరేచర్స్ ఆఫ్ సమ్ సిటీ 25 degrees, 28 degrees and 27, 31, 29, 28 and 28. 1, 2, 3, 1, 2, 3, 7. 7 different days యొక్క టెంపరేచర్స్ ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ది వీక్ టెంపరేచర్, యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది వీక్ అని అడిగారు. సింపుల్గా 7 నెంబర్స్ కనపడుతున్నాయి కాబట్టి వీటన్నిటిని యాడ్ చేసి మనకు కావాల్సింది యావరేజ్ కాబట్టి యాడ్ చేసేటప్పుడు 16 + 9 25, 26, 33, 41, 46, 4, 6, 8, 10, 13, 15 ఒక 4, 196/7. సో క్యాన్సిల్ చేస్తే మీకు 28 degrees వస్తుంది. సో యావరేజ్ మీద మహా అంటే ఏం క్వశ్చన్స్ అడుగుతారో అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 7 వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చి యావరేజ్ కనుక్కోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 days లేకపోతే 6 days మాత్రమే ఇచ్చి యావరేజ్ ఇచ్చి వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆన్ ద 7th day అని అడగచ్చు. లేదా ఒక డే ఆఫ్ టెంపరేచర్ ని పొరపాటుగా సో నంబర్ చేయాల్సింది పోయి ఇంకొకటి రిజిస్టర్ చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ డే 37 వేయాల్సింది పొరపాటుగా 27 వేశారు. దెన్ వాట్ ఈస్ ద న్యూ యావరేజ్? యావరేజ్ ఈస్ 28 అని వాళ్ళే చెప్తారు. యావరేజ్ ఆఫ్ 7 days ఈస్ 28. సపోజ్ థర్డ్ డే టెంపరేచర్ 27 బదులు 37 వేశారు, లేదా 37 బదులు 27 వేశారు. వాట్ ఈస్ ద చేంజ్ అన్నారు అంటే ఇప్పుడు 27 వేసి ఉంటే 10 యాడ్ చేయాలి. 10 యాడ్ చేస్తే ఆ 10 యాడ్ చేయడం వల్ల సమ్ కూడా వాల్యూ 10 పెరుగుతుంది. 10 పెరిగిన దాన్ని మళ్ళీ 7తో డివైడ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ చేంజ్ వస్తుంది. ఇలా నార్మల్గా కనపడే క్వశ్చన్స్నే ట్విస్ట్ చేసి దాని యొక్క టఫ్నెస్ని లేదంటే దాని యొక్క కెపాసిటీని ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది డిఎస్సి ఎగ్జామ్స్లో. అది ఖచ్చితంగా మీరు నోటీస్ చేసి తీరాలి. ప్రతి క్వశ్చన్ మీరు చేస్తున్నప్పుడు ఊరికే మనం చేసామా ఆన్సర్ వచ్చిందా ఓకే మనం కంఫర్ట్గా చేసామా లేదా అని మాత్రమే ఆగిపోకుండా డెఫినెట్గా ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్ళాలి మీరు. నా కమింగ్ టు 98th క్వశ్చన్. ఇఫ్ యు యాడ్ 5 to the twice of a number we get 59. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 5 కలిపితే 51 వస్తుంది. సంఖ్య x అనుకుందాం, దాన్ని రెట్టింపు చేస్తే 2 అవుతుంది, దానికి 5 యాడ్ చేస్తే ఇట్లా వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 51 అన్నారు. సో వాళ్ళు చెప్పిన ఎంటైర్ సెంటెన్స్ ని మనము మ్యాథమెటికల్ ఈక్వేషన్ గా ఎంత కంఫర్ట్ గా రాసుకుంటాం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో 2x + 5 = 51. ఇది అటువైపు పంపిస్తే 2x = 46, x = 23. సో సింపుల్ అయినప్పటికీ అసలు ఇచ్చే సెంటెన్స్ నుంచి ఈ ఈక్వేషన్ ని ఎంత కంఫర్ట్ గా రాయగలం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు గెస్ చేస్తామని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు చెప్పిన దాంట్లో. బట్ ఈ ఈక్వేషన్ రాసుకున్న తర్వాత కదా మనం సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేసుకోగలడం. సో ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ కి సంబంధించిన సిచ్యువేషన్ ని ఈక్వేషన్ లాగా మార్చుకోవడం అనేది ఖచ్చితంగా మన ఎబిలిటీ. దాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితులు తక్కువ చేసి చూడకండి. మనకి ఇది 7th క్లాస్ నుంచే దాదాపుగా సింపుల్ ఈక్వేషన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. 8th క్లాస్లో మీకు సింపుల్ లీనియర్ ఈక్వేషన్స్ అని స్టేట్ టెక్స్ట్ బుక్లో ఉంది, అలాగే సెంట్రల్లో కూడా ఉంది. డైరెక్ట్గా ఇచ్చిన ఈక్వేషన్స్ కంటే కూడా రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ కొన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ లాగా ఇచ్చి ఉంటారు. దాని నుంచి ఈక్వేషన్ రాసుకొని దాన్ని సాల్వ్ చేసి ఆ అన్నోన్ వేరియబుల్ ఏదైతే ఉందో దాని వాల్యూ ఎలా కనుక్కుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. హోప్ యూ అండర్స్టాండ్. నౌ ద నెంబర్ విత్ విచ్ 3⁻⁻5 the number with which 3⁻⁻5 should be multiplied to get the sum.
ప్రొడక్ట్ 729 అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే తెలుగులో కూడా ఉంది 3⁻⁻5ని ఏ సంఖ్యతో గుణిస్తే 729 అనే లబ్ధం వస్తుంది అని కింద ఆప్షన్స్ 3⁻11 ఒకటి 3⁻6 ఒకటి 3⁻9 ఒకటి 3⁻5 ఒకటి ఇలా ఇచ్చారు. సో దేంతో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని 725ని మీరు పక్కకు తీసుకొని రాసినా పర్వాలేదు, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినా పర్వాలేదు. ఒకవేళ గుర్తుంది అనుకుంటే ఇది యాక్చువల్గా 9³ అవుతుంది. 9³ అవుతుంది. 9 అనేది 3 స్క్వేర్ అవుతుంది కాబట్టి 3⁻6 అవుతుంది. అంటే 729 అనేది 3⁻6 అవుతుంది. ఇది వచ్చేసి 3⁻⁻5 ఇంటూ ఎక్స్ అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఇది యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళాలి, అవతలకి వెళ్ళాలి. అవతలకి వెళ్తున్నప్పుడు ఇది యాక్చువల్గా 3⁻⁻5 అవుతుంది కదా. దీన్ని నార్మల్గా రాసేటప్పుడు 3⁻6 ఇంటూ 3⁻⁻5 కింద డినామినేటర్లో ఉంది కాబట్టి విచ్ ఈస్ నథింగ్ బట్ 3⁻6 + 5 విచ్ ఈస్ నథింగ్ బట్ 3⁻11 అవుతుంది. సో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ వాట్ ఆర్ ఇట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా అసలు ఇచ్చిన నెంబర్ని ఎంత కంఫర్టబుల్గా టక్కని ఇలా రాసుకుంటాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి మీరు. అట్లీస్ట్ ఒక 1000 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండ్ పర్ఫెక్ట్ క్యూబ్స్ అండ్ పవర్స్ కూడా ఐడియా ఉంటే మీకు ఈ టైం మిగిలిపోతుంది. అంటే 729ని 3⁻6గా రాసుకోవచ్చు అన్న ఐడియా వచ్చింది అంటే ఇమీడియట్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా కాకుండా 720ని పక్కకు తీసుకొని నేను మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ చేయాల్సిందే అని అనుకున్నారనుకోండి, ఆ ప్రాసెస్లో ఏదన్నా మిస్టేక్ జరిగింది అంటే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ దీని మీద పడుతుంది. సో కాబట్టి మనకి ఈ మినిమం ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా అందరూ మైండ్లో పెట్టుకొని ఉండాలి. మినిమం ఇన్ఫర్మేషన్ అంటే నా ఉద్దేశం ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్ ఒక 100 వరకు ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా మీకు నోటెడ్ అయి ఉండాలి. అంటే ఆ నెంబర్ చూడగానే అది ప్రైమ్ నెంబర్ అవుతుందా కాదా తెలుసుకొని ఉండాలి. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్స్ 1000 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ 31 ఉన్నాయి, అవి నోటెడ్ అయి ఉండాలి. అలాగే పర్ఫెక్ట్ క్యూబ్స్ మీరు 1 నుంచి 1000 వరకు చూస్తే మీకు మేబీ 9 or 8 ఉంటాయేమో, 9 or 10 ఉంటాయేమో. 1000 వరకు అయితే 10 ఉంటాయి పర్ఫెక్ట్ క్యూబ్స్ అయితే. అలా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ మీరు ఖచ్చితంగా నోటెడ్ అయి ఉంటే మీకు ఈ క్యాలిక్యులేషన్స్ దగ్గర టైం సేవ్ అవుతుంది, అలాగే టెన్షన్ కూడా తగ్గుతుంది, మిస్టేక్స్ జరగకుండా ఉంటాయి. అది మీరు గమనించాలి. సో నౌ కమింగ్ టు 0.56 అనే నంబర్ని ఫ్రాక్షన్లోకి మారిస్తే ఎంత? ఇది 100th క్వశ్చన్. చాలా సింపుల్ వన్. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ కింద పెట్టుకుంటాం. 56/100. కాకపోతే దీన్ని సింప్లిఫై చేయాలి. కొన్నిసార్లు ఆన్సర్లో డైరెక్ట్గా 56/100 కనపడచ్చు, కొన్నిసార్లు కనపడకపోవచ్చు. ఇది 4తో చేస్తే 425 అవుతుంది. ఇది వచ్చేసి 414 అవుతుంది. సో 14/25 అనేది మనకి కావాల్సిన ఫ్రాక్షన్. చాలా సింపులే, పెద్దగా చుట్టుపీకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఇదే క్వశ్చన్ సపోజ్ ఇలా పెట్టడమో లేకపోతే ఇలా పెట్టడమో చేశారనుకోండి, ఇది మనకి 8th క్లాస్లో స్టార్ట్ అవుతాయి, అలాగే 9th క్లాస్లో కూడా స్టార్ట్ అవుతాయి. 0.56ని ఫ్రాక్షన్లోకి మార్చమంటే ఎవరైనా టక్కని చెప్పేస్తారు 56/100, సింప్లిఫై చేస్తే 14/25. బట్ ఇలా బార్ పెడితే 0.56 బార్ అంటే 0.565656 అలా పోతూనే ఉంటుంది. 0.5 బార్ ఈజ్ ఓన్లీ ఫర్ 6 అని పెడితే 0.56666 పోతూనే ఉంటుంది. ఈ రెండింటికి మళ్ళీ చెప్పాలంటే ఇలా రెగ్యులర్గా చెప్పినట్టు టక్కని చెప్పలేము. మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో అలాగే 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో రియల్ నెంబర్ చాప్టర్లో ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. ఒక్కసారి ఫాలో అవ్వండి. ఒకవేళ ఇదే టాపిక్ నుంచి డెసిమల్స్ని ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయడం అనే టాపిక్ నుంచి ఒకవేళ మళ్ళీ క్వశ్చన్ అడగాల్సి వస్తే డిఎస్సిలో ఇంత సింపుల్గా కాకుండా అప్గ్రేడ్ చేసి ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. నేను డిఎస్సి రాసినప్పుడు సంథింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ 0.23 బార్ ప్లస్ 0.56 బార్ సంథింగ్ ఇలా అడిగారు. సో ప్రతిదాన్ని మనం P/Q ఫామ్లో మార్చుకొని చేస్తామా లేదంటే డైరెక్ట్గా యాడ్ చేసి డైరెక్ట్గా బార్ పెడతామని కన్ఫ్యూజన్ ఉండింది ఆ టైంలో నాకు. సో ఈ రిస్క్ ఎందుకని రెండూ చేశాను, రెండు సమానంగా వచ్చాయి. సంథింగ్ నేను ఫాలో అప్ చేయగలిగాను, అంటే సాల్వ్ చేయగలిగాను. సో ఇది కొంచెం మీరు ఆలోచించండి. ప్రతి క్వశ్చన్ ఇంత సింపుల్గా వస్తుందా అంటే అన్నిసార్లు చెప్పలేం కదా. వీ మస్ట్ ప్రిపేర్ ఫర్ అవర్ సెల్ఫ్ టు డూ ద బెటర్ విత్ ఎవ్రీ క్వశ్చన్. ఇంతకంటే బెటర్గా వచ్చినా కష్టంగా వచ్చినా మనం చేయగలము అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన వే ఆఫ్ థింకింగ్ ఉండాలి. సో అది మీరు అర్థం చేసుకోవాలి ప్రతి క్వశ్చన్లో. హోప్ ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నా కమింగ్ టు అనదర్ క్వశ్చన్. ఇన్ ద ప్రపోర్షన్ 2:8 ఈజ్ యాజ్ ఆర్ ఈక్వల్ టు అని ఇచ్చారు డైరెక్ట్గా వాళ్ళు 6:x ప్రపోర్షన్ అన్నప్పుడు. సో ఇక్కడ సింపుల్గా అర్థమైపోతుంది. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని. అంటే 8 × 6 = 2 × x అవుతుంది. x = 8 × 6/2 క్యాన్సిల్ చేస్తే సో మీకు
48 అవుతుందంటే 24, x ఈక్వల్ టు 24. మనకి ఇది రేషియో అండ్ ప్రపోర్షన్స్కి సంబంధించిన మ్యాటర్. ఇక్కడ వాళ్ళు ఇస్తున్నప్పుడు డైరెక్ట్గా వాళ్ళు క్వశ్చన్లో ఇన్ ద ప్రపోర్షన్ ఇచ్చిన అనుపాతంలో ఎక్స్ విలువ ఎంత అని డైరెక్ట్గా కనపడుతుంది. అలా కాకుండా కొన్నిసార్లు మెయిన్ ప్రపోర్షనల్ కనుక్కోండి, థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కోండి, మూడవ అనుపాతం కనుక్కోండి, గుణ మధ్యమం కనుక్కోండి అని అడుగుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 2కి 8కి మధ్య మీన్ ప్రపోర్షనల్ గుణ మధ్యమము కనుక్కోండి అని అంటే ఈ మధ్యలో ఎక్స్ అని పెట్టుకొని మీకు ఖచ్చితంగా తెలియాలి 2:x ఈజ్ యాజ్ x:8 అవుతుంది మీన్ ప్రపోర్షనల్ అంటే. అప్పుడు ఇవి రెండు మల్టిప్లై చేస్తాం, ఇవి రెండు మల్టిప్లై చేస్తాం, x² = 16, x = 4 అవుతుంది. సో ఇలా మనం రెగ్యులర్గా కనపడుతున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పక్కకు పడేసామని కాకుండా ఈ క్వశ్చన్ ఇలాగ ఎందుకు అడుగుతారు, ఇంకేమైనా మార్చి అడగచ్చా, ఇంకా బెటర్గా అడగచ్చా, ఇంకా కష్టంగా అడగచ్చా అన్నది ప్రతి క్వశ్చన్ దగ్గర మీరు ఆలోచించడం మొదలు పెట్టారంటే మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అయినా ప్రిపరేషన్ చేస్తున్నప్పుడైనా ప్రతి క్వశ్చన్ మీరు చూసే విధానం మారిపోతుంది. అరే క్వశ్చన్ సింపుల్గా ఉంటే అరే సింపుల్గా అడిగారని లేదా మనకు వచ్చేసిందని కాకుండా ఇంకా ఏం అడుగుతారు, ఇంకా ఏం మార్చి అడగచ్చు అన్నది మీకు అర్థమవుతుంది ప్రతి క్వశ్చన్లో. అండ్ ఇది 1 or 2 క్వశ్చన్ కూడా మేబీ దీనికి కూడా మీకు యాడ్ స్కోర్ పడవచ్చు. ఎందుకంటే మనకి తెలుగులో నేను వీలైతే స్క్రీన్ మీద చూపించడానికి ట్రై చేస్తాను. ద నెంబర్ ఆఫ్, ఇంగ్లీష్లో వచ్చేసి ద నెంబర్ ఆఫ్ vertices of a kaleidoscope is అని ఇచ్చారు. ఇదే తెలుగులో వచ్చినప్పటికీ kaleidoscope లో ఉండే అంచుల సంఖ్య అని ఇచ్చారు. ఇచ్చి ఆప్షన్స్ వచ్చేసి 12, 6, 4, 8 అని ఇచ్చారు ఆప్షన్స్. సో ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే మేబీ ద ప్రింటింగ్ మిస్టేక్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. వర్టిసెస్ అంటే అంచులు కాదు శీర్షాలు, అంచులు కాదు శీర్షాలు. సో క్వశ్చన్ తెలుగు మీడియంలో చూసిన వాళ్ళు అంచులు అంటే మీకు యాక్చువల్గా కెలిడోస్కోప్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక ట్రయాంగులర్ బేస్డ్ ప్రిజం ఉంటుంది, ట్రయాంగిల్ బేస్డ్ ప్రిజం. దీంట్లో మీరు జాగ్రత్తగా చూస్తే ఫేసెస్, వర్టిసెస్ అలాగే ఎడ్జెస్. యాక్చువల్గా దీని మీద ఆయిలర్ ఫార్ములా కూడా ఉంది. ప్రస్తుతానికి ఈ మూడు అబ్జర్వ్ చేస్తే అంటే క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఫేసెస్ పైన ఒక ఫేస్ ఉంటుంది, కింద ఒక ఫేస్ ఉంటుంది, రెండు చుట్టూ ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కాబట్టి 3 ఫేసెస్ అంటే ఫేసెస్ 5 ఉంటాయి. వర్టిసెస్ ఇది 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 అండ్ ఇది 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 తెలుగులో అయితే మనం శీర్షాలు అంటాం, 6 ఉంటాయి. ఎడ్జ్ అంటే అంచులు అని, అంచులు అంటే ఇదిగోండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంటాయి. సో వాళ్ళు ఇక్కడ క్వశ్చన్ అడిగినప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఏమో వర్టిసెస్ అని అడిగారు, తెలుగులో వచ్చేప్పటికి అంచులు అన్నారు. మేబీ ద ప్రింటింగ్ మిస్టేక్ లేకపోతే కన్వర్షన్ ట్రాన్స్లేషన్ పొరపాటు అయి ఉండొచ్చు. దీనికైతే డెఫినెట్గా యాడ్ స్కోర్ పడే అవకాశం ఉంది. సో ఎందుకంటే వర్టిసెస్ 6 ఉంటాయి, ఒకవేళ అంచులు ఎడ్జెస్ అనుకుంటే 9 ఇక్కడ ఆప్షన్ లేదు. సో ఇది చూసిన వాళ్ళు ఆప్షన్ లేదనుకుంటారు కాబట్టి డెఫినెట్గా దీనికి పడే ఛాన్స్ ఉంది. సో దీని మీద ఆయిలర్ ఫార్ములా మీరు వినే ఉంటారు, రకరకాల క్వశ్చన్స్ ఫామ్ చేయొచ్చు. సో సాలిడ్స్కి సంబంధించి ఫేసెస్, ఎడ్జెస్ అండ్ వర్టిసెస్ వీటికి సంబంధించి డెఫినెట్గా క్వశ్చన్స్ చాలా ఇన్నోవేటివ్గా ఉంటాయి. ఆయిలర్ ఫార్ములాకి సంబంధించి నేను మళ్ళీ టాపిక్ దొరికినప్పుడు డిస్కస్ చేస్తాను. క్వశ్చన్స్ అయితే చాలా ఇన్నోవేటివ్గా అడగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది టెక్స్ట్ బుక్లో స్టూడెంట్స్కి చెప్తున్నప్పుడు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే విషయం కూడా కాదు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇలాంటి టాపిక్స్ గుర్తుపెట్టుకోవడానికి. బట్ మనం డయాగ్రామ్ కనుక వేసుకుంటే చాలా ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు. అప్పుడప్పుడు ఇట్లా చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి క్వశ్చన్ పేపర్స్లో అండ్ డెఫినెట్గా మీరు యాడ్ స్కోర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్కి. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 103. సో ఏమిచ్చారు, ఇన్ ఎ ట్రయాంగిల్ ABC, one angle is 50 degrees, ఒక యాంగిల్ 50 degrees అన్నారు. దెన్ అదర్ 2 angles are equal, then what is the measure of each angle? సో 2 angles ఈక్వల్ అని వాళ్ళే చెప్తున్నారు. x మనకి sum of all the 3 angles equal to 180, x plus 50 degrees equal to 180 degrees, 2x equal to 130, x equal to 65 degrees అన్నది ఖచ్చితంగా మీరు నోటీస్ చేయాలి. అండ్ ఇక్కడ కొన్నిసార్లు ఇంత సింపుల్గా క్వశ్చన్స్ అడుగుతారంటే ఆఫ్ కోర్స్ మేబీ టెట్ పేపర్ 1 కాబట్టి అడుగుతారు. ఒకవేళ ఇదే టాపిక్ మీద
మళ్ళీ డిఎస్సిలో కనుక ఎస్జిటి పేపర్లో క్వశ్చన్ అడగాల్సి వస్తే ఒకవేళ నేనైతే ఇలా ఫ్రేమ్ చేస్తాను క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 x + 9 సపోజ్ 3x + 15 ఇలా ఇచ్చి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే నాట్ ఓన్లీ ట్రయాంగిల్ యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇవన్నీ యాడ్ చేసుకొని జాగ్రత్తగా ట్రాన్స్పోజ్ చేసుకోవడం కూడా ఖచ్చితంగా తెలియాలి. ఇది 8th క్లాస్ స్టాండర్డ్ కోసం. 8th క్లాస్లో మనకి ఈ పర్టికులర్ వేలో లీనియర్ ఈక్వేషన్స్ చాప్టర్లోనే మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. రకరకాల క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ట్రయాంగిల్కి సంబంధించిన ప్రాపర్టీస్ మీకు ఎంత బాగా తెలుసు. సపోజ్ ఇది 70, ఇది 5x ఇలా చేసి సపోజ్ ఇది 7x + 9 ఇలా ఇచ్చారనుకోండి, లేదా 7x + 9 లేదా 8x + 9 వాట్ ఈజ్ ఎక్స్. సో అలా ఇచ్చినప్పుడు ఇది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ ఏమి ఇండికేట్ చేస్తుంది మీకు, ఎక్స్టీరియర్ యాంగిల్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ 2 ఇంటీరియర్ యాంగిల్స్ ఆపోజిట్ వేలో. ఈ పాయింట్ తెలిసి ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలరు. సో ఇలా సింపుల్గా కనపడుతున్న క్వశ్చన్స్ని కాస్త మార్చి అడగడానికి అవకాశం ఉంది అన్న వే ఆఫ్ థింకింగ్ అండ్ అనాలిసిస్ మీకు ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. ఈ పేపర్స్ చూస్తున్నప్పుడు ఎవరైతే టెట్ పేపర్ 1 రాస్తుంటారో కేవలం మనం మార్క్స్ చూస్తాం. నేను మాట్లాడుతుంది మ్యాథ్స్ కంటెంట్ వరకు మాత్రమే, అదర్ దాన్ మ్యాథ్స్ కంటెంట్ నేను సజెస్ట్ చేయలేను. నా కమింగ్ టు వన్ మోర్ క్వశ్చన్ హియర్. క్వశ్చన్ నెంబర్ 104. √576 - 2 క్యూబ్ ఎంత? ఇందాకే చెప్పాను నేను, అప్ టు 1000 వరకు మీకు ఉండే స్క్వేర్స్, క్యూబ్స్, అప్ టు 100 వరకు ప్రైమ్ నెంబర్స్, ఇవి మీకు నోటెడ్ అయి ఉంటే చాలా ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలరు. 576 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 24. 24కి స్క్వేర్ అవుతుంది ఇది. సో లేదు నాకు ఐడియా లేదు ఎట్లా కనుక్కుంటామంటే 576ని పక్కకు తీసుకొని 8th క్లాస్ స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ చాప్టర్లో ఎలాగైతే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేసుకుంటూ వస్తామో సాల్వ్ చేసుకుని దాని స్క్వేర్ రూట్ కనుక్కోవచ్చు. సో ఇది కనుక మీరు గుర్తు పెట్టుకోగలిగితే ఆ వర్క్ అంతా మీకు సేవ్ అయిపోతుంది. 576 24 24 కావాలంటే డౌట్ ఉందంటే పక్కకు తీసుకొని మల్టిప్లై చేసి చెక్ చేయొచ్చు. -2 క్యూబ్ 8. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 16. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ దీని మీద కూడా కన్ఫ్యూజ్ చేయడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంది. ఒక్కసారి ఈ క్వశ్చన్ చూడండి. డిఫరెన్స్ ఆఫ్ స్క్వయర్ రూట్ ఆఫ్ 16 అండ్ సపోజ్ 1 ఈస్ డాష్ అన్నారు అనుకోండి. డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ √16 అండ్ 1 ఈజ్ డాష్. ఆప్షన్స్ సపోజ్ 3 2 1 0 అన్నారు. సో చాలా మంది వెంటనే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 అవుతుంది, ఇక్కడ 1 కనపడుతుంది, డైరెక్ట్గా డిఫరెన్స్ అన్నారు. 4 - 1 3 ఆన్సర్. ఏమి ఆలోచించకుండా పెట్టేస్తారు. ఏమి ఆలోచించారు. ఈవెన్ ఇప్పుడు వింటున్న వాళ్ళు కూడా చాలా మంది కరెక్టే కదా, మళ్ళీ ఎందుకు తప్పండి అంటూ మాట్లాడుతున్నారు అనుకుంటారు. బట్ ద క్వశ్చన్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ √16 స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈ రెండింటికి తేడా ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ √16 √16 వాల్యూ 4 అవుతుంది. దీనికి మళ్ళీ స్క్వేర్ రూట్ వేస్తే 2 అవుతుంది. 2 - 1 ఆన్సర్ 1 అవుతుంది. సో చాలా ఈజీగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. టాపిక్స్ బాగా తెలిసినవే, అందరికీ బాగా నోటెడ్ అయి ఉంటాయి, 8th క్లాస్ వరకు ఈజీగానే కనపడతాయి. క్వశ్చన్ ఫ్రేమింగ్లో మిమ్మల్ని, మీ ఇంటెన్షన్ని, మీ అనాలసిస్ని, మీ కాన్ఫిడెన్స్ని టెస్ట్ చేయడానికి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. ఇది టెక్స్ట్ బుక్లోంచి వచ్చే క్వశ్చనా, టెక్స్ట్ బుక్లోంచి బయట నుంచి వచ్చే క్వశ్చనా అన్నది పక్కకు పెట్టండి. ఇలాంటివి అడుగుతారా లేదా అన్న విషయం పడబడి, అడిగినా సరే మీరు చేయడానికి రెడీగా ఉండాలన్నదే నా ఇంటెన్షన్. ఆ వేలో చెప్తున్నాను నేను. ఇంత టఫ్గా ఉండవు, ఇంత క్యాలిక్యులేషన్స్ ఉండవు, ఇంత టఫ్గా అడగరు అని ఆలోచిస్తే అఫ్కోర్స్ అడగకపోతే చాలా మంచిది కదా, పేపర్ ఈజీగా రావాలని అందరూ కోరుకుంటారు. బట్ టఫ్గా వచ్చినా నేను సాల్వ్ చేయడానికి రెడీగా ఉంటాను అన్న వాళ్ళు మాత్రమే సక్సెస్లో 4 అడుగులు ముందు ఉంటారు అన్నది నా ఇంటెన్షన్. హోప్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో ఇలా కూడా స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్ మీద సింపుల్ క్వశ్చన్స్ మాత్రమే కాకుండా ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది. సో నేను పదే చెప్తుంది, అప్ టు 1000 వరకు స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఒక 10 ఉన్నాయి, స్క్వేర్స్ ఒక 31 ఉన్నాయి. 100 వరకు ప్రైమ్ నంబర్స్, ఇంకా వీలైతే ఇవి మాత్రమే కాకుండా ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ అందరికీ తెలిసినవే. ఇవి కాకుండా ఇంకొన్ని స్పెసిఫిక్ నెంబర్స్ కనపడతాయి, పర్ఫెక్ట్ నెంబర్స్ అని, ఆర్మ్స్ట్రాంగ్ నెంబర్స్ అని. వాటి గురించి అట్లీస్ట్ ఒక్కసారన్నా తెలుసుకొని ఉండండి. కొన్నిసార్లు వాటి మీద ఒక్క బిట్ వచ్చినా ఆ బిట్ చేయలేకపోవడం వల్ల హాఫ్ మార్క్లో ఏదైనా మిస్ అయిందంటే ఛాన్స్,
మనం లైఫ్ లాంగ్ బాధపడుతూ ఉండాలి. సో అన్ని నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. ఎవ్వరము సబ్జెక్ట్ కంటే గొప్పవాళ్ళం కాదు. ఏ సబ్జెక్ట్ అయినా 100% నాలెడ్జ్ పెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. డైరెక్ట్గా చెప్తున్నాను, ఇంపాసిబుల్. బట్ సాధ్యమైనంత ఎక్కువగా పెట్టుకోండి తప్ప ఇది రాలేములే, ఇది రాకపోవచ్చులే, ఇది ఇంపార్టెంట్ కాదులే, ఇలాంటి వర్డ్స్ మైండ్లోకి ఎక్కించుకోకండి. మరీ మీరు ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు డిగ్రీ లెవెల్ కంటెంటో పిహెచ్డి లెవెల్ కంటెంటో ప్రిపేర్ అవ్వండి అని చెప్పను, కానీ అట్లీస్ట్ స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ వరకు, హెచ్జిటికి ప్రిపేర్ అవుతున్నప్పుడు 10th క్లాస్ వరకు నాలెడ్జ్ పెట్టుకోవడం అనేది చాలా చాలా ప్రిఫరబుల్ పన్. ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. నా కమింగ్ టు అనదర్ క్వశ్చన్. సురేష్ స్టడీస్ ఫ్రమ్ 8:15 PM to 9:30 PM. 8:50 PM నుంచి 9:30 PM వరకు చదివితే అతను చదివిన టోటల్ టైం నిమిషాల్లో ఎంత? చాలా చిన్న విషయమే, ఎవరికైనా చూడగానే అర్థమైపోతుంది. 1 hour 15 minutes. 1 hour 15 minutes చదివారు. అవర్కి 60 minutes ఉంటాయి, ఇది వచ్చేసి 15, టోటల్గా 75 minutes. సో 75 minutes చదివాడు. అఫ్కోర్స్ దీంట్లో కూడా నేను ఇప్పటిదాకా ప్రతి క్వశ్చన్ని మీరు ఆలోచించండి, ఇలా కాకుండా ఇంకా ఎలా అడుగుతారని అని అంటున్నాను. కాబట్టి డెఫినెట్గా మీరు టైం ఇంత నేరగా కాకుండా ముందు రోజు నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మధ్యలో 2 సార్లు ఇంత బ్రేక్ తీసుకున్నాడు, ఇలా ఏమన్నా అడిగినప్పుడు టోటల్ టైం ఎంత అవుతుంది, దాంట్లో బ్రేక్ ఎంత తీసుకున్నాడు, ఇవి కొంచెం చిన్న క్యాలిక్యులేషన్సే, కన్ఫ్యూజ్ కాకుండా చేయాల్సి ఉంటుంది. అది మీరు నోటీస్ చేయాలి. హోప్ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. నా కమింగ్ టు అనదర్ క్వశ్చన్. అట్ వాట్ రేట్ పర్ యానం విల్ బి ద ప్రిన్సిపల్ ట్రిపుల్స్ ఇన్ 20 years? అంటే ఒక ప్రిన్సిపల్ అమౌంట్, ఒక అప్పిస్తున్నప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ 20 సంవత్సరాల్లో ట్రిపుల్ అయింది, 3 అయింది అంటున్నారు. అంటే సపోజ్ నేను ఒక 10,000 రూపాయలు ఇచ్చాను అనుకుంటే 20 సంవత్సరాల్లో అది 30,000 అయింది. సో 10,000 అనేది చాలా కంఫర్టబుల్ నెంబర్. 10,000 లేదా 1,000 లేదా 100 ఇలాంటివన్నీ చాలా కంఫర్టబుల్ నెంబర్స్, ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 10,000 రూపాయలు ఇచ్చాను అనుకుంటే 20 yearsలో 30,000 అయింది. ఇక్కడ ట్రిపుల్ అయింది అన్నారు, అంటే 3 పెరిగింది అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. 20,000, 20 సంవత్సరాలకి 20,000 అంటే ఒక సంవత్సరానికి ఏమవుతుంది? ఒక సంవత్సరానికి 1000 అవుతుంది. సో 10,000కి 20 సంవత్సరాలు పెడితే 30,000 వచ్చింది. ఒక సంవత్సరానికి 1,000 రూపాయలు వస్తుందనే విషయం అర్థమైపోతుంది. 20 సంవత్సరాలకి 20,000. ఈ 1,000 రూపీస్ అనేది 10,000కి ఎంత పర్సెంట్ అవుతుంది? 10% అవుతుంది. వాళ్ళు అడిగింది కూడా అదే. సింపుల్గా ఏడాదికి ఏ రేటు వంతున 20 సంవత్సరాల్లో 3 అవుతుంది మనం పెట్టిన డబ్బులు. సో క్లియర్గా చూసుకుంటే పెద్ద ఫార్ములా ఏం వాళ్ళు, సింపుల్ లాజికల్గా ఆలోచించారు. 10,000 ఇస్తే 20 సంవత్సరాలకి 30,000 అయింది, 3 కాబట్టి 30,000 అయింది. ఎంత పెరిగింది? 20,000 పెరిగింది. 30,000 కాదు పెరగడం, 20,000 పెరిగింది. 20,000 పెరగడం వల్ల 30,000 అయింది. నేను ఇచ్చిన 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ కలుపుకుంటే 30,000 అయింది. అంటే నాకు ఎంత లాభం లేదా ఎంత ఇంట్రెస్ట్ వచ్చినట్టు? 20,000 వచ్చినట్టు. అది 20తో డివైడ్ చేస్తే 1000 అయింది. ఈ 1000 అనేది 10,000లో మీకు 10% అవుతుంది. మేబీ మీరు 1000 కూడా తీసుకొని చేయొచ్చు, 100 కూడా తీసుకొని చేయొచ్చు. ఈజీగా నోటీస్ చేయగలరు అని చెప్పి చేశాను ఇక్కడ. హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. నౌ అనదర్ క్వశ్చన్. ట్రయాంగిల్స్ మీదే లైన్ ఆఫ్ సిమెట్రీ, సౌష్ఠవ రేఖ అని అంటుంటాం. సౌష్ఠవ రేఖ అంటే ఏదన్నా ఒక షేప్కి సౌష్ఠవ రేఖ గీస్తే 2 పక్కల మనకి కనపడే షేప్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంగరెంట్ ఫిగర్స్ అయి ఉండాలి. అంటే కరెక్ట్గా ఒకదానికొకటి ఓవర్లాప్ కాగలగాలి. మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4 ఆప్షన్స్లో స్కేల్ అండ్ ట్రయాంగిల్, తెలుగులో కూడా చెప్తాను. స్కేల్ అండ్ ట్రయాంగిల్, ఐసాస్లస్ ట్రయాంగిల్, అలాగే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసాస్లస్ రైట్ ట్రయాంగిల్. ఇదే రైట్ ట్రయాంగిల్ అని ఇచ్చారు, ఇది ఐసాస్లస్ ట్రయాంగిల్ ఇచ్చారు. తెలుగులో అయితే విషమబాహు త్రిభుజము, సమద్విబాహు లంబకోణ త్రిభుజము, సమబాహు త్రిభుజము, సమద్విబాహు త్రిభుజం అని ఇచ్చి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాంగిల్ హ్యాస్ నో లైన్ ఆఫ్ సిమెట్రీ? సౌష్ఠవ రేఖ లేనటువంటి త్రిభుజం ఏంటి? సో ఈ మూడిట్లో దీనికి సౌష్ఠవ రేఖ ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే ట్రయాంగిల్, స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే ఇలా వస్తుంది. మీరు ఎక్కడ సౌష్ఠవ రేఖ వేసినా మీకు కాంగరెంట్ ఫిగర్స్ వచ్చే ఛాన్స్ లేదు. అదే మీరు ఐసాస్లస్ రైట్ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, సో ఇలా తీసుకుంటే ఇక్కడ నుంచి సౌష్ఠవ రేఖ వేయచ్చు, ఎగ్జాక్ట్గా ఇవి 2 కాంగరెంట్ అవుతాయి. అదే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, మీరు ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే చాలు. ఐసాస్లస్ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ కూడా ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే చాలు, అది లైన్ ఆఫ్ సిమెట్రీ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం మీరు ఎలా డ్రా చేసినా 2 వైపులా, అంటే ఆ లైన్కి 2 వైపులా కాంగరెంట్ ఫిగర్స్ వచ్చే ఛాన్స్ లేదు. ఈ సౌష్ఠవ రేఖ మీద కూడా క్వశ్చన్స్ ఎలా అడుగుతారు? మేబీ
నంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఎన్ని ఉన్నాయని డిఫరెంట్ ఫిగర్స్ ఇస్తారు. ఒకవేళ నంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ వాళ్ళే చెప్తూ ఆ డయాగ్రామ్ ఏమవుతుంది అని కూడా అడగచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ కమింగ్ టు ఇఫ్ 1 laddu వెయిట్స్ 50 grams 1 kilogram కి వచ్చే లడ్డూలు ఏంటి? చిన్న క్వశ్చనే, పెద్దగా బుర్ర పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 kilogram అనగానే మనకి 1000 grams అని తెలుసు. ఒక్కొక్క లడ్డు 50 grams ఉంటే ఎన్ని వస్తాయంటే డివైడెడ్ బై 50 grams చేస్తాం. మీకు చేస్తే 20 లడ్డూస్ వస్తాయి. చాలా చిన్న విషయమే. మేబీ దీన్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాస్త పాయింట్స్లోనో లేదంటే ఫ్రాక్షన్స్లోనో అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈజీ టు అండర్స్టాండ్. నా కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 109. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ప్రైమ్ నంబర్ అని అడిగారు. సో 43, 31, 39, 37. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ నాట్ ప్రైమ్ నంబర్? ప్రధాన సంఖ్య కానిది ఏంటి? నేను ఇందాకే చెప్పాను, మీరు 100 వరకు ప్రైమ్ నంబర్స్, 1000 వరకు పర్ఫెక్ట్ స్క్వేర్స్, పర్ఫెక్ట్ క్యూబ్స్ మీకు నోటెడ్ అయి ఉంటే మీకు చూడగానే ఎస్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, పర్ఫెక్ట్ క్యూబ్ అవునా కాదా, ప్రైమ్ నెంబర్ అవునా కదా మీరు ఇమ్మీడియట్గా నోటీస్ చేయగలిగితే చాలా ఈజీగా చెప్తారు. ఈ మూడిట్లో ఈ నెంబర్ 3 into 13 అని రాయొచ్చు. మిగతావన్నీ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. సో వాళ్ళు అడిగింది విచ్ ఈజ్ నాట్ ప్రైమ్ నెంబర్ అన్నారు కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇవి అన్ని నెంబర్స్ 50 లోపే కనపడుతున్నాయి కాబట్టి ఈజీ టు ఐడెంటిఫై. మీరు అట్లీస్ట్ 50 దాటి మేబీ 50కి 100కి మధ్యలో అడిగారనుకోండి, అది ప్రైమ్ నెంబర్ అవునా కాదా చెక్ చేసుకోవడానికి కూడా మీకు చాలా టైం పడుతుంది. సో బీ వెరీ వెరీ క్లియర్. నా సజెషన్ అయితే మాత్రం 100 వరకు ఉండే నెంబర్స్లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయన్నది మీకు నోటెడ్ అయి ఉండాలి. 1000 వరకు 31 పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తాయి. 1000 వరకు మీకు 10 పర్ఫెక్ట్ క్యూబ్స్ వస్తాయి. జస్ట్ నోటెడ్ అయి ఉంటే చాలు. చాలా క్యాలిక్యులేషన్స్లో మీకు బాగా యూజ్ అవుతాయి. మీరు డిఫరెంట్ ఏరియాస్ కానీ సర్ఫేస్ ఏరియాస్ కానీ కనుక్కుంటున్నప్పుడు వీటి వల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది క్యాలిక్యులేషన్స్ చేస్తున్నప్పుడు. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. నౌ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 110. అఫ్ కోర్స్ ఇది కొంచెం కాంట్రవర్సీ అయ్యే క్వశ్చన్ లాగా కనపడుతుంది. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ డీటెయిల్గా నేను ఇక్కడ రాస్తున్నాను. ది ఎల్సిఎం ఆఫ్ 2 numbers is 60 and their product is 3,888, then their HCF is dash అని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసి 164, 2 వచ్చేసి 48, 3 వచ్చేసి 98, 4 వచ్చేసి 243. అఫ్ కోర్స్ ఈ క్వశ్చన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నాకుండే నాలెడ్జ్ ప్రకారం ఈ క్వశ్చన్ రాంగ్ అని అంటాను. నేను ఎందుకు రాంగ్ అంటున్నాను? అరే మనకి బాగా తెలిసింది కదా, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అన్నది 10th క్లాస్లో అండ్ దెన్ మేబీ 8th క్లాస్లో లోయర్ క్లాసెస్లో హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కుంటున్నప్పుడు ఒకవేళ 2 numbers తీసుకొని ప్రొడక్ట్ అండ్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం కనుక్కుంటున్నప్పుడు 2 numbers యొక్క ప్రొడక్ట్ ఈ రెండింటి ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుంది. సో వాళ్ళే ప్రొడక్ట్ అని ఇచ్చారు 3,888 అని. హెచ్సిఎఫ్ తెలియదు, హెచ్సిఎఫ్ అని పెట్టుకుంటున్నాను, హెచ్ అని పెట్టుకుంటున్నాను, ఇది వచ్చేసి 16 పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు హెచ్ కావాలంటే 3,888ని 16తో డివైడ్ చేస్తే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ క్యాన్సిల్ చేస్తే 243 వస్తుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈస్ 243. సో యాక్చువల్గా ఇక్కడ నా వర్షన్ ఏంటి అంటే అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మీరు ఏ 2 numbers అయినా తీసుకోండి, హెచ్సిఎఫ్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఎల్సిఎం అనేది హెచ్సిఎఫ్ కంటే పెద్దగా ఉండాలి లేదా సమానంగా ఉన్నా పర్వాలేదు. బట్ ఈ కేసులో ఎల్సిఎం 16 అని ఇచ్చి హెచ్సిఎఫ్ 243 అని ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఖచ్చితంగా హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం ని డివైడ్ చేసేలాగా ఉండాలి. ఇక్కడ ఆ కేసు రావట్లేదు. ఇక్కడ జనరల్ గా క్వశ్చన్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు జస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers రాసుకొని ఒక నెంబర్ హెచ్సిఎఫ్ లాగా ఇచ్చారు, ఎల్సిఎం లాగా ఇచ్చారు, హెచ్సిఎఫ్ కనుక్కోమన్నారు. ఈ పర్టికులర్ ఫార్ములా వాడితే టక్కన ఆన్సర్ వచ్చేసింది. బట్ ఇన్ డీప్ అండర్స్టాండింగ్ హెచ్సిఎఫ్ ఖచ్చితంగా ఎల్సిఎం ని డివైడ్ చేసి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. హెచ్సిఎఫ్ అనేది ఎల్సిఎం కంటే పెద్దగా ఉండే ఛాన్స్ లేదు. కాబట్టి నా నాలెడ్జ్లో నాకుండే నాలెడ్జ్ పరిధిలో ఈ క్వశ్చన్ తప్పని చెప్తాను నేను. అఫ్కోర్స్ ఆన్సర్ వచ్చింది, ఆన్సర్ కూడా డైరెక్ట్గా కనపడుతుంది. అఫ్కోర్స్ దీనికి ఏం యాడ్ స్కోర్ ఇవ్వరు, డెఫినెట్గా 243 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ మీకు. బట్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇన్ఫర్మేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఈ క్వశ్చన్ అయితే తప్పని చెప్తాను నేను. ఒకవేళ మీరు సరే ఇది పొరపాటున ఎల్సిఎం ఇక్కడ ఇచ్చారేమో, హెచ్సిఎఫ్ ఇక్కడ తీసుకొని మేబీ ఎల్సిఎం అడిగి ఉండొచ్చు అని కూడా మీరు అనుకోవచ్చు. అఫ్కోర్స్ అప్పుడు ఇది ఎల్సిఎం ఈక్వల్ టు 243 అవుతుంది. బట్ ద థింగ్ ఈస్
హెచ్సిఎఫ్ ఖచ్చితంగా ఎల్సిఎంని డివైడ్ చేసి తీరాలి. ఇది కొంచెం డీపర్ అండర్స్టాండింగ్, ఇప్పుడు సిచ్యువేషన్ కాదు కాబట్టి డీప్గా దీని గురించి డిస్కస్ చేయట్లేదు. కుదిరితే మరొక వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. బట్ బీ క్లియర్ విత్ దిస్ వన్. దీనికైతే ఆన్సర్ 243. ఇలా రకరకాలుగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ జస్ట్ యావరేజెస్ మీద ఇచ్చారు. ఒకసారి మీరు రికాల్ చేసుకుంటే ఇదే పేపర్లో యావరేజ్ క్యాలిక్యులేషన్ మీద ఆల్రెడీ ఒక ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ కూడా ఇంకొక ప్రాబ్లం కనపడతా ఉంది. వాట్ ఈస్ దట్? 4 నెంబర్స్ ఇచ్చారు. 4.4 ఒకటి, 3.6 ఒకటి, 7.9 ఒకటి, 4.4 ఒకటి, మళ్ళీ 3.6 అండ్ 7.9. సారీ 3 నెంబర్స్ ఇచ్చారు. 3 నెంబర్స్ 4.4, 3.6, 7.9 యొక్క యావరేజ్. తెలుగులో కూడా ఉండేటప్పటికి నేను 2 టైమ్స్ రాసుకున్నాను. యావరేజ్ అన్నారు. జస్ట్ యాడ్ చేసి డివైడెడ్ బై 3 చేయడమే కదా. ఇవి రెండు యాడ్ చేస్తే మీకు 8 అవుతుంది. 7.9 యాడ్ చేస్తే 15.9 అవుతుంది. 3తో డివైడ్ చేస్తే 5.3 వస్తుంది. సో సింపుల్ క్వశ్చన్. దీని గురించి మళ్ళీ ఆల్రెడీ యావరేజ్ మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారని చెప్పాను కాబట్టి దీని గురించి పెద్దగా డిస్కస్ చేయట్లేదు. హోప్ మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ వెన్ ద సైడ్ ఈస్ డబుల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని రకరకాలుగా మాడిఫై చేసి అడగడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 112 ఇది. సో ఒక స్క్వేర్ ఆల్రెడీ ఉంది, దీని సైడ్ ఏ అనుకుందాం. అప్పుడు ఏరియా ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. సపోజ్ దీని సైడ్ డబల్ చేస్తే అంటే సైడ్ 2a అయితే, జాగ్రత్తగా వినండి, పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ఏరియా. సో ఇప్పుడు ఏరియా ఏమవుతుంది? ఇక్కడ ఏరియా ఏమవుతుంది? 4a స్క్వేర్ అవుతుంది. చాలా మంది ఏస్ పెట్టుకుంటే అంటే ఇట్లా ఆల్ఫాబెట్ ఏ పెట్టుకుంటే కొంచెం అర్థం కాదని చెప్పి కొంతమంది 10 పెట్టుకుంటారు. నథింగ్ రాంగ్. 10 పెట్టుకోగలి ఇది ఏమవుతుంది? 100 అవుతుంది. ఇది 10 పెట్టున్నారు కాబట్టి ఇది 20 అవుతుంది. అప్పుడు ఇది 400 అవుతుంది. సో ఇక్కడ బ్యాటింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అనగానే ఇక్కడ 100, ఇక్కడ 400 కనపడగానే ఆన్సర్ 400 ఏమో అనుకుంటారు. మన కర్మకి ఫస్ట్ ఆప్షనే 400% ఉంది, సెకండ్ ఆప్షన్ 300% ఉంది, థర్డ్ ఆప్షన్ 150% ఉంది, అండ్ ఫోర్త్ ఆప్షన్ 200%. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఎంత పెరిగింది అన్నది ఇంపార్టెంట్. సో ఆల్రెడీ 100 ఉంది, 100 నుంచి 400కి పోయిందంటే దాని అర్థం 400 పెరిగిందని కాదు కదా, 300 మాత్రమే పెరిగింది. సో 300% ఈస్ ద ఇంక్రీజ్ పర్సంటేజ్ ఇన్ ద ఏరియా. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు స్క్వేర్ అని ఇవ్వకుండా రెక్టాంగిల్ ఇచ్చి సపోజ్ లెంత్లో 10% పెంచి బ్రెడ్త్లో 10% తగ్గిస్తే రేషియో ఎంత అవుతుంది, లేదంటే పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజా డిక్రీజా అడుగుతారు. రెక్టాంగిల్ అడిగారు కదా. సో నేను ఇప్పుడు రెక్టాంగిల్ అన్న దాన్ని నేను స్క్వేర్ లాగానే తీసుకుంటున్నా. ఇది 10 అంటున్నా, ఇది 10 అంటున్నా, ఇది ఎల్ అనుకుంటా, ఇది బి అనుకుంటా. సో వాళ్ళు ఏమన్నారు? లెంత్లో 10% పెంచితే అంటే దీనికి 10% అంటే 1 అవుతుంది, అంటే 11 అవుతుంది. బ్రెడ్త్లో 10% తగ్గిస్తే అంటే ఇది 9. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద ఏరియా? ఒరిజినల్ ఏరియా 100 అవుతుంది, ఇప్పుడు ఇలా మారిస్తే 99 అవుతుంది. అంటే చేంజ్ ఎంత వచ్చింది? 1% డిక్రీజ్. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. అంటే ఒక పర్టికులర్ ఫిగర్ ఇచ్చి, అంటే ఒక ప్లెయిన్ ఫిగర్, స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, సైడ్స్ని కొంచెం పెంచడమో తగ్గించడమో చేస్తే ఏరియాలో ఉండే చేంజ్ గురించి డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుతారు. ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యి మిస్టేక్ చేసే కాన్సెప్ట్ ఇది. అఫ్ కోర్స్ దీన్ని డిస్కస్ చేసుకుంటూ పోతే చాలా ఉంటుంది. నాట్ ఓన్లీ స్క్వేర్, ఇలా రెక్టాంగిల్స్. మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, రెక్టాంగిల్ అని చెప్తూ మళ్ళీ స్క్వేరే తీసుకున్నారు ఎందుకని? ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్. ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఎ రెక్టాంగిల్. ప్రతి చతురస్రము దీర్ఘ చతురస్రమే, బట్ ప్రతి దీర్ఘ చతురస్రము చతురస్రం కాదు. ఈ చిన్న లాజిక్తోనే వాళ్ళు రెక్టాంగిల్ అని చెప్తున్నా నేను స్క్వేర్ తీసుకొని 2 నెంబర్లు వేసుకొని ఒకదాన్ని ఎల్ అనుకున్నా, ఒకదాన్ని బి అనుకున్నా. వాళ్ళు లెంత్లో 10% పెంచండి అంటే ఇక్కడ 1 యాడ్ చేశాను, బ్రెడ్త్లో 10% తగ్గించండి అంటే ఒకటి సబ్ట్రాక్ట్ చేశాను. చిన్న లాజిక్కే. మళ్ళీ మీరు ఎల్ బి తీసుకొని కొంచెం కాంప్లికేట్ చేసుకోవడం కంటే ఇది ఈజీ అవుతుంది క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వన్ క్లాత్ మర్చెంట్ has a roll of 120 meters. 120 meters పొడవు ఉండే క్లాత్ యొక్క రోల్ ఉంది. అండ్ he sold 49 meter and 96 centimeter. చాలా చిన్న క్వశ్చన్ ఇది. సో టోటల్ 120 meters ఆఫ్ క్లాత్ ఉంటే దాంట్లో 49 meters 96 centimeter క్లాత్ అమ్మాడు, మిగిలింది ఎంత? సో ఈ 96 మీటర్కి జస్ట్ ఒక 4 యాడ్ చేయండి, ఇదేమవుతుంది? 50 meters అవుతుంది. 50 మీటర్ సబ్ట్రాక్ట్ చేస్తే మీకు ఎంత వస్తుంది? ఇది 70 మీటర్ వస్తుంది.
ఇక్కడ 4 యాక్చువల్గా అమ్మకపోయినా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం కదా, ఆ 4 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవచ్చు. 70 మీటర్ 4 సెంటీమీటర్, 70 మీటర్ 4 సెంటీమీటర్ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, టెట్ పేపర్ 1లో ఉండే మ్యాథ్స్ కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఇది. ప్రతి క్వశ్చన్ కేవలం జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇవే క్వశ్చన్స్ ఇవే టాపిక్ నుంచి ఒకవేళ డిఎస్సిలో అడిగే ఛాన్స్ ఉంటే ఎలా అడుగుతారని చెప్పడానికి మ్యాక్సిమం నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న నాలెడ్జ్లో ట్రై చేశాను. హోప్ ఎంతో కొంత మీకు కొంచెం అనాలిసిస్ పెంచిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. మీ హరగోపాల్.